Hi friends, Adobe InDesign CC next lesson ki స్వాగతం. ఈ వీడియోలో మనం బేసిక్గా InDesign అంటేనే టెక్స్ట్ కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే మనం ఎక్కువగా ఇందులో టెక్స్ట్తోనే మనం ఎక్కువగా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో టెక్స్ట్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, సపోజ్ మనం ఒక వర్డ్లో లేకపోతే ఏమేమి సపోర్ట్ చేస్తాయి అనేది మనం ఒకసారి చూద్దాం. వర్డ్, టెక్స్ట్ డాక్యుమెంట్, నోట్ ప్యాడ్లో కానీ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక 2-3 ఫైల్స్ నుంచి మనం ఎలా ఇంపోర్ట్ చేయాలనేది ఒక్కసారి చూద్దాం. ఓకే, ఒక కొత్త డాక్యుమెంట్ అనేది తీసుకుందాం. న్యూ డాక్యుమెంట్, డిజిటల్. ఓకే, క్రియేట్ చేశాను ఒక డాక్యుమెంట్. దీని హ్యాండ్ సింబల్ మీద డబుల్ క్లిక్ ఇచ్చినా కూడా ఇది మనకి ఫిట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ సెర్చ్లోకి వెళ్ళి విన్ వర్డ్లో కొంత మ్యాటర్ మనం టైప్ చేద్దాం. విన్ వర్డ్ అనగానే మనకి వర్డ్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. దీన్ని క్లోజ్ చేద్దాం ఒకసారి. విన్ వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. నేను మీద క్లిక్ చేయండి. ఓ బ్లాంక్ డాక్యుమెంట్ అనేది తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఒక సింపుల్ ఫార్ములా అనేది అప్లై చేద్దాం. ర్యాండమ్ ఒక సిక్స్ పారాగ్రాఫ్స్, సిక్స్ లైన్స్లో చేసి ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మనకి 6 లైన్స్ 6 పారాగ్రాఫ్స్తో మనకి టెక్స్ట్ అనేది వస్తుంది. దీన్ని మనం ఫైల్ సేవ్ యాజ్ దిస్ పీసీ డెస్క్టాప్, ఇంపోర్ట్ InDesign InDesign అని జస్ట్ వరకే నేను వర్డ్ డాక్యుమెంట్ అనేది సేవ్ చేస్తాను. ఓకే, దీన్ని ఇదే టెక్స్ట్ని నేను కాపీ చేసుకొని క్లోజ్ చేశాను. దీని మీద మనం టెక్స్ట్ కూడా మనం తీసుకొని ఒక InDesign దీంట్లో పేస్ట్ చేసి సేవ్ ఉంటుంది. సేవ్. ఓకే, ఇప్పుడు ఈ రెండు డాక్యుమెంట్స్ని మనం InDesignలోకి ఎలా ఇంపోర్ట్ చేయాలి? ఎందుకంటే మనం వర్డ్లో టైప్ చేసుకున్నది ఒక బుక్ మనం ఇందులో డిజైన్ చేయాలి అంటే డైరెక్ట్గా మీరు ఆ డాక్యుమెంట్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా దాన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేయాలంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, మనకి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ప్లేస్ కమాండ్ ఉంది, ప్లేస్ ఫ్రమ్ లైబ్రరీ సిసి అంటే InDesign CC లైబ్రరీ. XML డాక్యుమెంట్ కూడా మనం PDF కూడా మనం ఇందులో ఓపెన్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ ప్లేస్ అనే దాని మీద మనం డెస్క్టాప్లో వర్డ్ ఓకే అనేది ఇక్కడ చూడండి ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయో మనకి. SVG, EPS, ఎవ్రీ ఇమేజ్, ఆల్ ఫైల్స్ అంటే అన్ని ఫైల్స్ మనకి ఇందులో ఇంపోర్ట్ అవుతాయి. వీడియో ఫైల్స్ ఇంపోర్ట్ అవుతాయి, అన్ని A to Z. ఇక్కడ చూడండి మనకి SVG, PDF, ఇమేజెస్, అన్ని ఫైల్స్ మనకి ఇమేజ్ అనేది షో ఇంపోర్ట్ ఆప్షన్ అనేది పెట్టేసి నేను ఓపెన్ అన్నా. ఓకే, ఇంపోర్ట్ ఆప్షన్ అనేది అడుగుతుంది. జస్ట్ మీరు ఇది క్లిక్ చేసిపోయినా కూడా నో ప్రాబ్లం, ఆ ఆప్షన్ అన్చెక్ చేసినా కూడా నో ప్రాబ్లం. ఓకే అన్నాను. టెక్స్ట్ చూడండి మనకి ఆటోమేటిక్గా మన మౌస్ కర్సర్లో, నా మౌస్ కర్సర్ని మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది మనకి టెక్స్ట్ ఎక్కడ కావాలి, ఏ ప్లేస్లో కావాలి అనేది మనం చూసుకోవచ్చు. సపోజ్ నాకు ఇక్కడ దాకా
ఇమేజ్ టెక్స్ట్ ఉండి ఇక్కడ కొంత ఇమేజ్ కొంత టెక్స్ట్ అలా కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. లేదు దీన్ని మనం పేజ్ టూల్ను క్లిక్ చేసుకొని దీనికి ఇలా మనం పోర్ట్రైట్లా కూడా దీన్ని మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మన ఇష్టం అనమాట, ఎలా కావాలంటే అలా దాన్ని మనం ఓకే చేయొచ్చు. Ctrl 0 అంటే ఫిట్ అయిపోతుంది. లేదు హ్యాండ్ సింబల్ మీద మీరు డైరెక్ట్గా ఇచ్చినా కూడా ఈ డాక్యుమెంట్ అనేది ఫిట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి మళ్ళా ప్లేస్ డిజైన్ దీన్ని అన్చెక్ చేస్తున్నాను. ఓపెన్. డైరెక్ట్గా మనకి ఎంత కావాలి అనేది చూసుకొని మీరు జస్ట్ ఇక్కడ వదిలేసినా కూడా నో ప్రాబ్లం. చూడండి, టెక్స్ట్ ఆటోమేటిక్గా ఇక్కడ ఫిట్ అయిపోయింది. మీరు దీన్ని మనం కొంచెం సైజ్ చేసుకోవచ్చు, రీసైజ్ చేసుకోవచ్చు. ఆ సైజు ఎంత ఉంది అనేది మనకు టెక్స్ట్ కనుక తెలిస్తే దీని సైజు మనం మార్చుకోవచ్చు. ఒకసారి సెలెక్ట్ చేసుకొని Ctrl+A, ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ ఇది 11 పాయింట్స్ అనేది ఉంది. మనం కొంచెం దాన్ని 14కి చేంజ్ చేస్తాం. లేదు ఇంకొంచెం ఎక్కువగా కూడా 30 అనేది చేంజ్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి రెడ్ సింబల్ అనేది ప్లస్ సింబల్ అనేది ఒకటి కనపడుతుంది. దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఎర్రర్ కూడా ఒక ఎర్రర్ అని చూపిస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ ఇంకా టెక్స్ట్ ఇందులో ఓవర్ఫ్లో అయి ఉంది. దాన్ని మనం ఇది ఇంకా ఉంది. సో మనం ఏం చేయాలి, దీన్ని టెక్స్ట్ బాక్స్ అనేది కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో ఇంకా ఉంది. ఎందుకు ఉంది అంటే ఇది మనం సైజ్ అనేది హెవీ పెట్టాము. సో దాన్ని కొంచెం నేను మళ్ళా తగ్గిస్తున్నాను. 30 కాకుండా మనం 18 అనేది పెట్టామంటే ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది ఓకే అయిపోతుంది. దీన్ని కొంచెం మనం దీనికి ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫ్రేమ్కి మనకి అవుట్ ఫిల్ కలరు అవుట్ రెండు ఏమీ లేవు. కావాలంటే ఇచ్చుకోవచ్చు, లేదా అవసరం లేదనుకుంటే ఇక్కడ ఇమేజెస్ కూడా మనం ప్లే చేయొచ్చు. ఇక్కడ ప్లేస్ కమాండ్ ద్వారా ఇమేజెస్ సిస్టంలో కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, అవి కూడా మనం ఇమేజెస్ దీన్ని చూడండి మనకు డైరెక్ట్గా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి మనకి కర్సర్లో ఆల్రెడీ, ఎందుకంటే ఇది సెలెక్ట్ అయ్యింది కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ అనేది మనం అన్సెలెక్ట్ చేయాలి. అన్సెలెక్ట్ చేస్తేనే సెలెక్ట్ అయింది కాబట్టి డైరెక్ట్గా ఇందులో అది ఇన్కార్పొరేట్ అయింది. ఇక్కడ ఒక మనకి ఏ సైజులో కావాలి ఇమేజ్ అనేది ఇక్కడ ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కొంత ఇమేజ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ మళ్ళీ ఇమేజ్ టెక్స్ట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఈ ఇమేజ్కి సంబంధించిన మ్యాటర్ అనేది మనం ఎడిట్లో టైప్లోకి వెళ్ళి ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ అంటే మనకు ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది ఫిల్ అయిపోతుంది. ఇక్కడ ఒక మళ్ళా ఇమేజ్ అనేది ఇక్కడ కూడా మనం ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఒకసారి చూద్దాం, ఇక్కడ ఏమైనా సెలెక్ట్ అయినాయా లేదా అని చూసుకోండి, అన్సెలెక్ట్ చేయండి. ఓకే, ప్లేస్ ఇంకొక ఇమేజ్ అనేది ఈ ఇమేజ్ తీసుకుందాం. ఓపెన్. ఎక్కడ కావాలి మనకి ఈ ప్లేస్లో మనకి ఇమేజ్ కావాలి అనుకున్నప్పుడు సైజ్ అనేది కొద్దిగా తగ్గించుకోండి. ఇది మనం మోడిఫికేషన్ అనేది ఎటు చేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం. దీనికి సంబంధించిన మ్యాటర్ ఇది, దీనికి సంబంధించిన మ్యాటర్ ఇది, టెక్స్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వర్డ్లో చూసాం. ఇప్పుడు టెక్స్ట్ డాక్యుమెంట్లో కూడా ఒకసారి ప్లేస్ చేసి చూద్దాం. డెస్క్టాప్, ఇది వర్డ్, ఇది టెక్స్ట్.
ఓపెన్. చూడండి ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది మనకి ఓపెన్ అయిపోయింది. చూడండి ఇక్కడ మనకి ప్లేస్ అయిపోయింది. ఈ విధంగా మనం టెక్స్ట్ని నంబర్ ఆఫ్ వేస్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా పీడిఎఫ్ డాక్యుమెంట్ కూడా మనం ఇక్కడ ఇన్కార్పొరేట్ చేయొచ్చు. ఇది ఎంత పర్సెంటేజ్లో ఉంది అంటే మనకు 41%లో ఉంది. ఇది 100%లో ఉండాలి అంటే Ctrl+1 ప్రెస్ చేయాలి. ఇప్పుడు 100%. ఇది 100%లో ఉన్న టెక్స్ట్. స్పేస్ బార్ పట్టుకుంటే మనకి తెలుస్తుంది. ఓకే, టెక్స్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది 100%లో, నేను Ctrl+0 ఫిట్ అంటున్నాను, ఇది 40%లో ఉంది. సో ఈ విధంగా మనం టెక్స్ట్ని ఎందుకు ఈ టెక్స్ట్ని నేను ఇన్ని వేస్లో ఇంపోర్ట్ చేశానంటే మనం InDesignలో మెయిన్గా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఓకే, ఎందుకంటే ఫ్లైయర్స్ కానీ బ్రోచర్స్ కానీ ఒక బుక్ డిజైన్ చేసేటప్పుడు కానీ ఇప్పుడు మనం ఆల్రెడీ వరల్డ్లో ఉన్న కొంత మేబీ క్లయింట్స్ మనకి వర్డ్ డాక్యుమెంట్లో కంటెంట్ ఇచ్చి దాన్ని బుక్ డిజైన్ చేయమని అనుకో, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ టైప్ చేయలేముగా. సో డైరెక్ట్గా ఆ టెక్స్ట్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని మనకు కావాల్సిన రీతిలో మనం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.